హాయ్ ఫ్రెండ్స్, ఇది రవ్వ, ఒక కప్పు ఉప్పు, రుచిపడ, బియ్యం పిండి, ఇది ఒక కప్పు, ఇది ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు. తర్వాత అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. రెండు కప్పుల వాటర్ వేసుకున్నాం. పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాం. ఓమా కూడా వేసుకున్నా. మిక్సీ చేయాలి. మొత్తం మిక్సీ చేసుకొని పిండి పక్కకు పెట్టుకోవాలి. ఇంత కలిపేటట్టు అంతా కలగాలి, మొత్తం కలవాలి. పిండిలో కలిపినాక పక్కకు పెట్టుకోవాలి. దీన్ని పక్క పెట్టుకున్నాక పక్క పెట్టుకున్నాక ఇప్పుడు రవ్వ వాటర్ తీసుకున్నా కదా, రవ్వ కొంచెం ఇవి నీళ్ళు మసిలినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని రవ్వ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపినాక కొంచెం బటర్ వేసుకోవచ్చు. బటర్ లేకుండా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఆయిల్ వేసుకొని పక్క పెట్టుకొని ఇది బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికినాక తర్వాత రవ్వ వేసుకోవాలి. మురుకులు చేస్తున్నాం. మురుకులు కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ప్యాన్కి పొడి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉంది. బాల్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పిండి వేసుకొని మిగతాది ఒక గిన్నె బౌల్ పెట్టుకొని ఇందులో పెట్టుకొని తర్వాత ఫ్రైలో చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇది అందులో వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇలా మినపగుళ్ళు వేసుకోకుండా ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈరోజు చేస్తున్నాను మీకోసం ఫుల్ వీడియో. ఇట్లా వేసుకొని చాలా టేస్టీగా పిల్లలకి పెట్టచ్చు. స్నాక్స్ లెక్క చాలా బాగుంటుంది. జీలకర్ర, కారం, ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇలా చేసుకోవాలి. కలుపుకోవాలి. చపాతీ పిండి లెక్క కలుపుకొని ఇట్లా చేసుకొని చాలా టేస్ట్ ఉంటాయి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కాల్చుకొని ఒక గిన్నెలకు గిన్నెలకు వేసుకోవాలి. ఇట్లా ట్రై చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. కొంచెం ఉమ్మ కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ట్రై చేయండి.
చాలా బాగుంటాయి. ఆయిల్ అంతా తీసుకొని ఇట్లా ఆయిల్ అంతా తీసేసుకొని కొంచెంసేపు పెట్టుకోవాలి. నిలిపి ఉంటాయి, చాలా బాగుంటాయి. స్టోర్ చేసుకోవచ్చు బట్టలు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోవచ్చు స్నాక్స్. రవ్వ బియ్యం పిండి సూపర్. లైక్ చాలా బాగుంది. లైక్ పక్కన ఉన్న బెల్లం కొట్టండి. పప్పు లేకుండా ఇట్లా బొంబాయి రవ్వతోని చేసుకోవాలి. బియ్యం పిండి ఉండండి, ఇట్లా టీపోతే ఇలా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మురుకులు, తెలంగాణ మురుకులు.